తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో కౌలు రైతులకు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో సాగవుతున్న భూముల్లో 30-40% వ్యవసాయ భూములు చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. సాగు పరంగా కౌలు రైతుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాల నుంచి వారికి ఏ విధంగానూ సాయం అందించడం లేదనేది వాస్తవం. ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ఎజెండాలో కౌలు రైతులకు ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌలు రైతులపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటీవల సూత్రప్రాయంగా వెల్లడించారు. భూములను కౌలుకు తీసుకున్న రైతులు భూ యజమానుల నుంచి అఫిడవిట్లు తీసుకుంటే వారికి రైతు భరోసా అందిస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2011లో కౌలు రైతులను గుర్తించి వారికి చేయూత అందించడానికి కొంత ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆసాములు అఫిడవిట్లు ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కౌలుదారులు మొత్తంగా చిన్న సన్నకారు రైతులే ఉన్నందున ప్రభుత్వ పరంగా ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 అందే అవకాశం ఉంది. కానీ అఫిడవిట్లు కథతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరికి ఎలాంటి అనుమానాలు వ్యక్తపరచాల్సిన అవసరం లేదన్న అర్హులైన ప్రతి రైతుకి రైతు బంధు అమౌంట్ను వారి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే వానాకాలం రైతు బంధుని ఎన్ని ఎకరాలకు కుదించాలో అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 5 ఎకరాల లేదా 10 ఎకరాల అనేది త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత రైతుల ఖాతాలో 7,500 జూలై నెలలో వారి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు.